హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వంట సమయం. ఈరోజు మనం బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. బెండకాయ ఫ్రై అంటే జిగురు జిగురుగా మనకి ముక్కలు ముక్కలుగా అయిపోతుంది కదండి. అలా అవ్వకుండా, ముక్కలు చెదరకుండా, జిగురు లేకుండా పొడి పొడిలాడుతూ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ ఫ్రై రసంలోకి, సాంబార్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి వైట్ రైస్‌లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా చూసి ట్రై చేయండి. ముందుగా నేనిక్కడ ఒక అర కేజీ బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. వాటిని ఒక అరగంట పాటు ఆరబెట్టుకోవాలండి. అలా ఆరబెట్టుకున్నాక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పట్టిద్దండి. మనం మూత పెట్టకుండా వేయించుకోవటం వలన మనకి బెండకాయ ముక్కలు గ్రీన్ కలర్ అనేవి తగ్గకుండా ఉంటాయి. చూసారు కదా, ఫ్రై అయిపోయాయి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా వేరుశెనగుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేరుశెనగుళ్ళు కొలతేముండదండి. మనకెన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఈ విధంగా వేయించుకున్న వేరుశెనగుళ్ళుని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో పోపు దినుసులు, కొద్దిగా జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయని, పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వాటిని నల్లగా కాకుండా దోరగా వేయించుకోవాలండి. అవి వేగేటప్పుడే మనం కచ్చాబచ్చాగా దంచుకున్న చిన్నుల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనిక్కడ ఎక్కువగా వేసుకుంటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నుల్లిపాయలు ఎక్కువగా వేసుకోవటం వలన. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టుకోవటం వలన మనకి ఉప్పు, కారం అన్నీ ముక్కలకి పట్టి పచ్చివాసన లేకుండా ఉంటుందండి. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, బెండకాయ ముక్కలకి అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న వేరుశెనగ గుళ్ళను వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా బాగుంటుంది. మీరు కూడా చూసి ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేసి కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్.